ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సిఈసి బృందం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసింది. సీఈఓ, సీఎస్, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పనతో పాటు ఓటర్ల సంఖ్య, పోలింగ్ స్టేషన్ల వివరాలు, సమస్యాత్మక ప్రాంతాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలోనే సిఈసి సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిద్దేష్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా పాల్గొన్నారు. రేపు సైతం మరో 8 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష చేయనున్నారు. రేపు మధ్యాహ్నం ఎన్నికల సంబంధిత కేంద్ర, రాష్ట్ర స్థాయి అధికారులతో భేటీ కానున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, డీటెయిల్స్ ఏంటి? పవన్, ముఖ్యంగా చూసుకోవచ్చు, ఎన్నికల సన్నద్ధతపై ఈసీఐ బృందం కీలక సమావేశం ప్రారంభమైంది. అయితే ఇది నోవాటెల్ హోటల్లో ప్రారంభమైంది. అయితే సీఈఓ, సీఎస్, డీజీపీ సహా జిల్లా కలెక్టర్లందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, అదేవిధంగా నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషన్ హిద్దేష్ కుమార్, డైరెక్టర్తో సహా దీంట్లో పాల్గొన్నారు. అయితే ముఖ్యంగా వీళ్ళ సమావేశం అంతా కూడా జిల్లా ఎస్పీలు, అదేవిధంగా కలెక్టర్లతో పాటు ఈ యొక్క సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈ రోజు 18 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో ఈ రోజు సమావేశం నిర్వహించిన తర్వాత రేపు ఒక 8 మంది జిల్లా కలెక్టర్లతో కూడా ఈ యొక్క సమావేశం ఉంటుంది. అయితే ప్రస్తుతం అంటే ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటువంటి విధంగా వెళ్లాలనేది కూడా ఒక పవర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ముఖ్యంగా డీజీపీ స్థాయి, అదేవిధంగా ఎస్పీ స్థాయి, కలెక్టర్ స్థాయి అధికారులు అక్కడ ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి, ఎన్నికల్లో అనుసరించాల్సిన తీరు ఏంటనే అంశాల పై కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే ఏవైతే ఓట్లు ఉన్నాయో, అంటే ఓట్లకు సంబంధించి ఇక్కడ ఓట్లను తీసేస్తా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా టీడీపీ బృందం కూడా ఆరోపించడం జరిగింది. అయితే ఇక్కడ తప్పుడు ఓట్లు నమోదు చేస్తా ఉన్నారు. దానికి తోడుగా ఆ పార్టీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ పార్టీకి ఫేవర్ గా ఉన్నటువంటి ఓట్లు కూడా తీసేస్తా ఉన్నారని చెప్పేసి గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి తోడుగా కొంతమంది చనిపోయిన వారి ఓట్లు కూడా దీంట్లో పొందుపరుచున్నారు. చనిపోయిన వారు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలని కూడా వాళ్ళ ఓటు ఇంకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ ఓటు ద్వారా ఇది రిగ్గింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటువంటి ఓట్లు కూడా తొలగించాలని చెప్పేసి ఆ టీడీపీ ఈ గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ అంశాలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకొని ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కొనసాగుతా ఉంది. మరి కొద్దిసేపట్లోనే ఇప్పటికే ఈ సమావేశం ప్రారంభమైంది. అయితే పూర్తిగా ఈ రోజు 18 జిల్లాల కలెక్టర్లతోటి, అదేవిధంగా ఎస్పీలతో సమావేశం ముగిసిన తర్వాత రేపు మిగిలిన 8 జిల్లాలతో సమావేశం ఉండే అవకాశం అయితే కనబడుతోంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించి కీలక అంశంగా ఈ యొక్క చర్చలో కొనసాగే అవకాశం అయితే కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.